హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్. ఇది వచ్చేసి మా ఇంట్లో బోనాల రోజు అనమాట. ఇది కంటిన్యూస్ వ్లాగ్. సో షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే చూసేయండి. బోనాలు ప్రిపరేషన్ వ్లాగ్ ఉంది, ఇంకా 2 ఏమో బోనాలు వీడియోస్ ఉన్నాయి అనమాట. సో లాంగ్ వీడియో చూడాలి అనుకుంటే ఛానల్కి వెళ్ళి చూసేయండి. ఇక్కడైతే నేను మంచిగా పింక్ కలర్ శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. మంచిగా దండం పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టేశాను. ఇంకా మా అత్తమ్మ అయితే ఇలా పర్పుల్ కలర్ శారీతో రెడీ అయిపోయింది. బట్ కాకపోతే అసలు కార్లోంచి దిగలేదండి, ఎందుకంటే పెద్ద వర్షం వచ్చింది. ఇంకా మా హస్బెండ్ బోనం తీస్తున్నారు. అప్పటికే టైం వచ్చేసి 1:30 అట్లా అవుతుందన్నమాట. యాక్చువల్గా మేము ఎప్పుడు 11:30కి వెళ్తాము, ఎందుకంటే మధ్యాహ్నం వచ్చాక మంచిగా లంచ్ అయ్యొచ్చు అని. బట్ ఈసారి లేట్ అయిపోయింది, లాస్ట్ టైం కూడా లేట్ అయింది. ఇంకా పర్లేదని చెప్పేసి అదే టైంకి తీసాము. ఫస్ట్ చాలామంది తిన్నాక ఈవినింగ్ టైంలో బోనం ఎక్కిస్తారు, బట్ మేమేమో ఫస్ట్ బోనం ఎక్కించిన తర్వాతనే ఇంకా వచ్చాక మంచిగా లంచ్ చేస్తాము ముచ్చట్లు వేసుకుంటూ. ఎవ్రీ ఇయర్ బోనం ఎత్తిన తర్వాత ఇంకా కొంచెం దూరం నేను మళ్ళీ తీసుకొని కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తాను అనమాట. ఇప్పుడు అదే ప్రాసెస్ జరుగుతుంది చూడండి. ఇంకా బోనం ఎత్తిన తర్వాత ఫస్ట్ శాఖ పోసి ఇంకా దండం పెట్టుకోవాలి. నేను మా హస్బెండ్ అదే చేస్తున్నాము. ఇలా బోనం బయటికి తీసామో లేదో ఫుల్ వర్షం అనమాట. పాపం దీనే నడుచుకుంటూనే వస్తుంది. దీన అయితే ఇలా ఎల్లో ఇంకా రెడ్ కాంబినేషన్లో డ్రెస్ వేసుకుంది. సేమ్ మా ఆడపడుచు సారీ కూడా ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లోనే వేసుకొని వచ్చిందండి. సో ఇంకా ఈ వర్షంలోనే ఇంకా తడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వన్స్ ఒకసారి కార్ దిగిన తర్వాత ఇంకా మొత్తం తడిచిపోయినమాట. నేనైతే నా సారీ కుచ్చుల దగ్గర తడిచింది, కానీ మా ఆడపడుచు అయితే మొత్తం తడిచిపోయింది అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఎంత హడావిడి ఉందో అసలు.